ఒక్క మాట చెప్పలేక నా జీవితాన్ని మార్చుకున్నాను. ఈ కథ పూర్తిగా తెలియాలా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు మనం చెప్పుకునే కథ నిశ్శబ్దం మాట్లాడిన రోజు. ఒక చిన్న ఊరు, అక్కడ ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు దీప్తి. దీప్తి చాలా మౌనంగా ఉండేది, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక కథ ఉండేది. ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉంటావు అని అందరూ అడిగేవారు. ఆమె మాత్రం ఒక చిన్న నవ్వు నవ్వేది, అంతే. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగింది, నీ డ్రీమ్ ఏంటి అని. అందరూ డాక్టర్, ఇంజనీర్ అని చెప్పేసేవారు. కానీ దీప్తి మాత్రం లేచి నిలబడింది. కొంచెం కంపించిపోయింది, కానీ ఒక్క మాట చెప్పింది, నేను మాట్లాడలేని వాళ్ళకి మాట అవ్వాలి. అందరూ షాక్ అయ్యారు. ఆమె చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఆమె అమ్మ చాలా గాయపడింది. ఆసుపత్రిలో ఉండగా దీప్తి చాలా మాటలు చెప్పాలి అనుకుంది. అమ్మా, నువ్వు నాకు చాలా కావాలి అని. కానీ ఆమె భయంతో ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. కొన్ని రోజుల్లో ఆమె అమ్మ ఈ లోకాన్ని వదిలివేసింది. ఆ రోజు నుండి దీప్తి నిశ్శబ్దం అవ్వడం మొదలుపెట్టింది. చెప్పాల్సిన మాటలు చెప్పలేకపోతే మనసు లోపల మిగిలిపోతాయి అని ఆమె అర్థం చేసుకుంది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆమె ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో మాట్లాడలేని వాళ్ళ స్టోరీస్ చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళ బాధ, వాళ్ళ భావాలు, వాళ్ళ మాటలు అన్నీ ప్రపంచానికి వినిపించింది. మొదట్లో వ్యూస్ రాలేదు, కామెంట్స్ కూడా రాలేదు, చాలా తక్కువ. కానీ ఒకరోజు ఒక కామెంట్ వచ్చింది, అక్క, నేను కూడా నా ఫీలింగ్స్ని చెప్పలేక బాధపడుతున్నాను. నీ వీడియో చూసి నేను ఫస్ట్ టైం నా అమ్మతో మాట్లాడాను. థ్యాంక్ యూ అక్క. ఆ రోజు దీప్తి చాలా ఏడ్చింది. కానీ అది బాధ కాదు, అది ఒక ఆనందం. నేను చెప్పలేకపోయిన మాటలు ఇంకెవరో చెప్పగలిగితే అదే నా గెలుపు. మనం మాట్లాడని మాటలు మనల్ని లోపల నుంచి కొట్టేస్తాయి. కానీ ఒక్కసారి చెప్పేస్తే మనసు చాలా తేలిక అవుతుంది. మాటలు చిన్నవే కావచ్చు, కానీ వాటి విలువ చాలా పెద్దది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.